గురువులకే గురువైన పరమ గురువు మహావతార్ బాబాజీకి, మాతాజీకి వారి అడుగుజాడల్లో మనందరినీ నడిపిస్తున్న సునీతమ్మకు ఈ ధ్యాన మార్గాన్ని మనకు పరిచయం చేసిన పత్రిజీ గారికి, మా ఇష్టదైవం శ్రీనివాసుని నా అనంతకోటి సాష్టాంగ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నమస్తే మాస్టర్స్. నా పేరు విజయ, మాది నూజివీడు. నేను ధ్యానంలోకి వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు అవుతుంది. ఫోన్ ద్వారా యూట్యూబ్లో చూసి కనెక్ట్ అయ్యాను. రోజుకు ఒక అరగంట పనంతా కంప్లీట్ అయ్యాక చేసుకునేదాన్ని. ఈ మధ్యన ఒక 6 నెలల క్రితం ఈ 3 AM మెడిటేషన్లో జాయిన్ అయ్యాను. ఈ ఏఎల్ఎల్సి గ్రూపు ఒక అద్భుతం. అది కూడా అనుకోకుండానే జరిగింది. నేను జాయిన్ అవటం ఐక్యం టీమ్ మనసన్నం ద్వారా నేను ఈ గ్రూప్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన దగ్గర నుంచి ఎంతో సంతోషంగా ప్రతి పనిని ఎంతో ఉత్సాహంగా చేసుకుంటున్నాను. ఆ మార్పు నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదివరకు నేను ఇంటి పనులు చేసుకునేటప్పుడు అలా బాధ్యతగా చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఆనందంతో సంతోషంగా చేస్తున్నాను. పని చేసినట్టే నాకు తెలియట్లేదు. ఈ 3 AM మెడిటేషన్లో నేను జాయిన్ అయ్యాక ఒక్కరోజు కూడా నేను మానలేదు. ఇప్పటికీ ప్రతిరోజు చేస్తూనే ఉన్నాను. ఇదివరకు ఒక అరగంట కూర్చునేదాన్ని. గ్రూప్లో జాయిన్ అయ్యాక 3 గంటలు, ఒకేసారి 6 గంటలు. ఒకసారి అయితే సునీతమ్మ మాతో 12 గంటలు కూర్చోబెట్టారు మమ్మల్ని అందరినీ, గ్రూప్ అందరినీ. కూర్చున్నాను ఎంతో సంతోషంగా. అసలు నాకు నేనే నమ్మలేకపోయాను, నేనైనా ఇంతసేపు కూర్చున్నాను అని. అలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతున్నాయి గ్రూప్లో. మెంబర్స్ వాళ్ళ అనుభవాలు వింటున్నాను, నేను కూడా స్వయంగా అనుభవిస్తున్నాను. అలాగే ఫస్ట్లో రాత్రంతా నిద్ర లేకపోతే నీరసం వస్తుందేమో అనిపించేది. కానీ 3 గంటల నుంచి 6 వరకు ధ్యానాలు కూర్చొని వెంటనే 6 నుంచి నేను ఇంట్లో పని స్టార్ట్ చేస్తున్నాను. ఎంత యాక్టివ్గా, ఎంతో సంతోషంగా. అలాగే నాకు దగ్గర ఒక 18 సంవత్సరాలుగా గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నాను. నేను ఎన్నో మందులు వాడాను. ఇంగ్లీష్ మెడిసిన్, హోమియోపతి అన్నీ వాడాను. ఎంతో పెయిన్, ఏం తిన్నా అరిగేది కాదు. బాగా వీక్ అయిపోయాను. ఈ గ్రూప్లోకి వచ్చాక ఈ మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు నిదానంగా ఆ ప్రాబ్లం తగ్గుతూ వచ్చింది. నేను ట్యాబ్లెట్స్ వేసుకోవడం మానేశాను. అలాగే ఈ గ్రూప్లో వచ్చాక నాకు ఏ ఇబ్బంది కలిగినా నేను ఇక ట్యాబ్లెట్స్ వేసుకోలేదు. ఒకసారి ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ ఏంటంటే అందరికీ ఏ ఊళ్ళో చూసినా జ్వరాలు బాగా వచ్చాయి. ఇప్పుడు జ్వరం ఒక్కరోజు వచ్చినా ఆ బాడీ పెయిన్స్, ఆ నీరసం నెలల తరబడి ఎవరికి తగ్గలేదు. మా ఇంట్లో కూడా అట్లాగే ఫీవర్. ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ వచ్చేవి ఆ ఫీవర్స్. మా ఇంట్లో కూడా అట్లాగే అందరికీ వచ్చాయి. అందరూ ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్, వారం రోజుకు డజన్ ట్యాబ్లెట్స్ మింగారు. ఇంజెక్షన్స్ నన్ను వేసుకోమన్నారు, నేను మాత్రం వేసుకోలేదు. బాగా జ్వరంగా ఉన్నప్పుడు ఒక అరగంట కూర్చునేదాన్ని. పగలైతే జ్వరం తగ్గిపోయేది. రాత్రిపూట కోరుకునేదాన్ని, బాబాజీ నేను ఈ ధ్యానం మాత్రం మిస్ అవ్వకూడదు, 3 గంటలకు నేను ఖచ్చితంగా కూర్చోవాలి అనుకుని పడుకునేదాన్ని. రాత్రంతా జ్వరం ఉండేది. 3 నాకు ఆ జ్వరం తగ్గిపోయేది, నీరసం తగ్గిపోయేది. చక్కగా కూర్చొని మెడిటేషన్ చేసుకునేదాన్ని. నిజంగా ఈ లింక్ దొరకటం నిజంగా అదృష్టం. అందరికీ ఇది దొరకదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు. ఈ గ్రూపులోకి వచ్చిన వాళ్ళు మాత్రమే బాబాజీ ఎంచుకున్నవాళ్ళు, వాళ్ళు అర్హత పొందిన వాళ్ళు. ఆ విషయాన్ని మనందరం గుర్తించాలి. ఈ వరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి.
ఖచ్చితంగా బాబాజీ మనల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తున్నారు అతి త్వరగా. ఇక వేరే ధ్యానాలు ఏం చేసినా ఇంత త్వరగా మనలో మార్పు రాదు. నాలో అయితే ఎన్నో చేంజెస్ నేను చూసుకుంటున్నాను. ఇక దేనికి నాకు బాధ అనిపించడం లేదు. ఏ పనైనా సంతోషంగా చేసుకుంటున్నాను. ఎవరేమన్నా నాకు కష్టంగా అనిపించడం లేదు. నేను చాలా ఆరోగ్యంగా ఎనర్జెటిక్గా ఉంటున్నాను. ఫుడ్ తగ్గించిన, నిద్ర లేకపోయినా నాకు నీరసం రావట్లేదు. నేను ఎంతో సంతోషంగా ఉంటున్నాను. అలాగే నేను ఈ మెడిటేషన్స్ చేస్తున్నాను కదా, మా ఇంట్లో వాళ్ళు కూడా నిదానంగా స్టార్ట్ చేశారు. అయితే వాళ్ళు 3 AM కూర్చోవట్లేదు, కానీ ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు మా అత్తగారు మా వారు కూర్చుంటున్నారు. వాళ్ళకి 20 సంవత్సరాలుగా షుగరు బీపీ ఎప్పుడు కంట్రోల్లో ఉండదు. మా వారికి అయితే టెన్షన్స్ వల్ల ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా, ఇన్సులిన్ తీసుకున్నా, ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. అయినా కానీ కంట్రోల్లో ఉండేది కాదు. ఫాస్టింగే ఎప్పుడు 200 పైనే ఉండేది. నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాక వాళ్ళు మామూలుగా ఒక అరగంట ధ్యానం చేసినా కానీ వాళ్ళకు కూడా హీలింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళ షుగర్ లెవెల్స్ ఇప్పుడు ఆశ్చర్యంగా, నేను నా పెళ్ళైన దగ్గర నుంచి నేను రీడింగ్స్ చూడలేదు అసలు. 160, 150 అంత మార్పు. ఇప్పుడు 200, 300, 350 కూడా ఆ రేంజ్లో ఉండేది ఎన్ని మందులు వాడు. కానీ ఇప్పుడు చక్కగా కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ టైంలో మనం భూమి మీద ఉండడం ఒక అదృష్టం అయితే, బాబాజీ మనల్ని ఎంచుకోవటం, ఈ ఏఎల్సి గ్రూప్లో మనం మెంబర్ అవడం ఇంకో అద్భుతం. ప్లీజ్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు ఏయో ఒక కారణాలతో మానద్దు. ఖచ్చితంగా నమ్మకంగా కూర్చోవడానికి ట్రై చేయండి. బాబాజీ అందరినీ ఒకేలా చూస్తున్నారు. కాకపోతే అనుభవంలో తేడా వస్తుంది. ఎక్కడంటే అది నమ్మకాల వల్ల తేడా వస్తుంది. ఎవరైతే బలంగా నమ్ముతున్నారో వాళ్ళకి హీలింగ్స్ చక్కగా జరుగుతున్నాయి. నమ్మని వాడికి కూడా జరుగుతాయి, కానీ టైం పడుతుంది. మనం ఎంత బలంగా నమ్ముతామో అంత బలంగా ఈ మెడిటేషన్ పనిచేస్తుంది. బాబాజీ మన కోసం 100 అడుగుల కిందకి దిగొస్తున్నారు. మనల్ని ఒక్క మెట్టు ఎక్కమంటున్నారు, మనకి మోక్ష మార్గాన్ని చూపించడానికి. మాస్టర్స్ ప్లీజ్, ఆ ఒక్క మెట్టు మనకు కష్టమైంది. ఇంకా డైలీ 3ంటికి లేసి కూర్చుంటే చాలు, మిగిలినంత బాబాజీ మాస్టర్స్, ఎన్నో లక్షల మంది మాస్టర్స్ మనకు సహాయం చేస్తున్నారు. ప్లీజ్ అందరూ ఈ ధ్యానాన్ని కంటిన్యూ చేయండి. గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఈ ధ్యానాన్ని కంటిన్యూ చేయండి. మీరు నమ్మకంగా కూర్చోండి. ఖచ్చితంగా మార్పులు మీరు గమనిస్తారు. కొంతమందిలో ఆల్రెడీ మార్పులు జరుగుతున్నాయి, కానీ వాళ్ళు గమనించడంలో తేడా వస్తుంది. వాళ్ళు గమనించట్లేదు అంతే, మార్పులు అయితే జరుగుతాయి, ఆ ఎరుక లేదు అంతే. థ్యాంక్ యూ మాస్టర్స్. అసలైతే నేను ఎంతో చెప్పాలి, అసలు ఎన్నో చెప్పాలని కూర్చున్నాను, కానీ నాకు ఇంకా మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈసారి కలిసినప్పుడు ఇంకొన్ని అనుభవాలు చెప్తాను. నమస్తే. థ్యాంక్ యూ బాబాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సునీతమ్మ. థ్యాంక్ యూ ఫర్